హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి ఎస్ఎస్సి సిపిఓ 2020 నోటిఫికేషన్ అనేది విడుదలైంది కదా. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మీకు నోటిఫికేషన్ లింక్ అలాగే వీటికి సంబంధించి లాస్ట్ 2 ఇయర్స్ కట్ ఆఫ్స్ అనే వాటికి సంబంధించి కూడా వీడియో చేశాను. ఆ 2 వీడియో లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అవి కూడా ఒకసారి చూడండి. ఈరోజు వీడియోలో మనం డీటెయిల్స్ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ రెఫరెన్స్ బుక్కి సంబంధించిన డీటెయిల్స్ అనే వాటిని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా మనకి ఈ సిపిఓకి సంబంధించి పేపర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే మీ యొక్క హైట్ అండ్ చెస్ట్ అనేది మెజర్మెంట్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, అంటే మీ యొక్క షార్ట్ పుట్, లాంగ్ జంప్, అలాగే రేస్ అనేది కూడా 100 మీటర్ రన్నింగ్ రేస్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పేపర్ 2 ఎగ్జామ్ అనేది, తర్వాత మెడికల్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్డర్లో మనకి ప్రాసెస్ అయితే ఉంటుంది. మొట్టమొదటిగా పేపర్ 1లో మనకి 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. 200 మార్క్స్కి మనకి 2 అవర్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్కి సంబంధించి, అలాగే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి, అలాగే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించి ఈ 4 పార్ట్స్ అనేవి మనకి పేపర్ 1లో కనబడతాయి. ప్రతి సబ్జెక్ట్ నుండి మనకి 50 మార్క్స్, టోటల్గా 200 మార్క్స్కి పేపర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ మీద కేవలం 200 మార్క్స్కి 2 అవర్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది 0.25 అనేది ఉంటుంది పేపర్ 1 అండ్ పేపర్ 2 కూడా. సో నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి అన్రిజర్వ్డ్ కేటగిరీస్కి 30%, ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25%, ఆల్ అదర్ కేటగిరీస్కి మనకి 20%గా మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ నిర్ణయించడం జరిగింది. ఇది జస్ట్ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఈ మార్క్స్ వచ్చినంత మాత్రాన జాబ్ వస్తుంది అని గ్యారంటీ లేదు. కట్ ఆఫ్ అనేది వేరేగా ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మనకి ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ అనేది రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. మనకి ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే కనుక మీకు 10 మార్క్స్ అనేవి, అలాగే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే మీకు 6 మార్క్స్ అనేవి, అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే మీకు 4 మార్క్స్ అనేవి మనకి యాడ్ చేయడం జరుగుతుంది, బోనస్ మార్క్స్ అనేవి ఈచ్ పేపర్లో. సో ఈ సర్టిఫికేట్స్ ఉంటే కనుక మీరు అప్లై చేసేటప్పుడు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డీటెయిల్స్ సిలబస్ చూసినట్లయితే పేపర్ 1కి సంబంధించి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇందులో ఎనాలజీ, అలాగే సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ కానీ, స్పేస్ విజువలైజేషన్ కానీ, మనకి స్పేటియల్ ఓరియంటేషన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, స్టేట్మెంట్ కన్క్లూజన్, సిలాయిజం, రీజనింగ్, అలాగే సిమాటిక్ ఎనాలజీ, సింబాలిక్ నెంబర్ ఎనాలజీ, ఫిగర్ ఎనాలజీ, సిమాటిక్ క్లాసిఫికేషన్, సింబాలిక్ నెంబర్ క్లాసిఫికేషన్, ఫిగరల్ క్లాసిఫికేషన్, సిమాటిక్ సిరీస్, నెంబర్ సిరీస్, ఫిగరల్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్, సింబాలిక్ ఆపరేషన్, ట్రెండ్, స్పేస్ ఓరియంటేషన్, స్పేస్ విజువలైజేషన్, వెన్ డయాగ్రామ్, డ్రాయింగ్ ఇన్ఫరెన్స్, పంచ్డ్ హోల్, ప్యాటర్న్ హోల్డింగ్, అన్ఫోల్డింగ్, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్, ఇండెక్స్ అడ్రస్ మ్యాచింగ్, డేట్ అండ్ సిటీ మ్యాచింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటర్ కోడ్స్, రోల్ నెంబర్, స్మాల్ క్యాపిటల్ లెటర్ నెంబర్ కోడింగ్, డీకోడింగ్ అండ్ క్లాసిఫికేషన్, ఎంబెడెడ్ ఫిగర్స్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్ ఎక్సెట్రా. మీకు ఇక్కడ సిలబస్ చూస్తే కొంచెం గజిబిజిగా, గందరగోళంగా, భయంకరంగా కనబడుతూ ఉంటుంది. బట్ రీజనింగ్ అనేది చెప్పుకోవాలంటే మనకి ఈజీగానే ఉంటుంది. మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ అనేవి సెట్ చేసి ఒకసారి చూడండి, లేదా మీకు ప్రీవియస్ పేపర్ బుక్ కానీ ఏదైనా రీజనింగ్ బేసిక్ బుక్ మీ దగ్గర ఉంటే అది కానీ, లేదా ఆర్ఎస్ అగర్వాల్ కానీ ఎస్ఎస్సి కిరణ్ ప్రకాష్ బుక్ అయితే బాగుంటుంది. ఆ బుక్ మీరు ఒకసారి సాల్వ్ చేసినట్లయితే మీకు నెంబర్ ఆఫ్ పేపర్స్ అనేవి మ్యాక్సిమం రీజనింగ్ అనేది మీకు అర్థమవుతుంది, ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఇస్తాడని చెప్పి. సో మ్యాక్సిమం 4 కూడా రీజనింగ్ అనేది మనకి ఈజీగా స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ సిలబస్ చూసి అయితే మీరు కంగారు పడకండి. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు ద సొసైటీ. క్వశ్చన్ విల్ బి డిజైన్ టు టెస్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్, అంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ మన చుట్టూరు ఏవైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించి ఎవ్రీడే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సైంటిఫిక్ యాక్సెప్ట్ యాజ్ మెనీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ద టెస్ట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇండియా అండ్ నైబరింగ్ కంట్రీస్, ఎస్పెషల్లీ పర్టైనింగ్ టు హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైంటిఫిక్ రీసెర్చ్. మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే జీకే, స్టాటిక్ జీకే, జనరల్ నాలెడ్జ్ అనేది కూడా మనం ఈ సబ్జెక్ట్స్లో స్పెషల్గా హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, పాలిటీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇటువంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది.
మీ దగ్గర ఏదైనా జీకే బుక్ ఉంటే అది, లేదా మనకి లూసెంట్ అనేది బాగానే ఉంటుంది. ఆ బుక్లో మీరు రిఫరెన్స్గా తీసుకుని ఎస్ఎస్సి ప్రీవియస్ పేపర్స్ గమనిస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నాడు అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. మోస్ట్లీ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్లోనే సిపిఓ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వాంట్ చూసినట్లయితే మనకి అర్థమెటిక్లో ఏవైతే బేసిక్ చాప్టర్స్ ఉంటాయో పర్సంటేజ్ కానీ, రేషియో, ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజ్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, బిజినెస్, మిక్సర్ అండ్ ఎలిగేషన్, టైమ్, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ ఆల్జిబ్రా, ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జిబ్రా అండ్ ఎలిమెంటరీ సెట్స్, గ్రాఫిక్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ట్రయాంగిల్ అండ్ ఇట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెంటర్, congruence and similarity of triangle, circle and its charts, tangents, angles subtended by charts of a circle, common tangents to two or more circles, triangle, quadrilateral, regular polygon, circle, right prism, right circular cone, right circular cylinder, sphere, hemisphere, rectangle, parallelopiped regular right pyramid with a triangle or square base, trigonometric ratio, degree and radian measures, standard identities, complementary angles, heights and distance, histogram, ఫ్రీక్వెన్సీ, పాలిగాన్, బార్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్. మనకి బేసిక్గా అర్థమెటిక్ అంటే ఆర్ఎస్ అగర్వాల్ ఇండెక్స్ పేజ్లో ఉండే చాప్టర్స్తో పాటుగా మనకి ప్యూర్ మ్యాథ్స్ అయితే ఏదైతే ఉందో ఈ ఆల్జిబ్రా కానీ, ట్రిగనోమెట్రీ, ఇవన్నీ హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ప్యూర్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ ఈ రెండు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది చేస్తే మనకి బేసిక్ అర్థమెటిక్ అనేది కవర్ అవుతుంది. దాంతోపాటుగా మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ బుక్స్ అనేది ఉంటుంది. అందులో ప్యూర్ మ్యాథ్స్ అనేది బాగుంటుంది. అందులో ఉన్న చాప్టర్స్ అనేవి కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ చూసుకుంటే మనకి అండర్స్టాండ్ ద కరెక్ట్ ఇంగ్లీష్, హిజ్ ఆర్ హర్ బేసిక్ కాంప్రహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ ఎక్సెట్రా వుడ్ బి టెస్టెడ్. సో కాంప్రహెన్షన్లో మనకి వీటిని టెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ పేపర్ 2 సిలబస్ చూసినట్లయితే టు బి డిజైన్ టు టెస్ట్ ద క్యాండిడేట్ అండర్స్టాండింగ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ విల్ బి బేస్డ్ ఆన్ ఎర్రర్ రికగ్నైజేషన్, అంటే ఎర్రర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, యూజింగ్ వర్బ్స్ని కానీ, ప్రిపోజిషన్ కానీ, ఆర్టికల్ని యూజ్ చేసి మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ యొక్క వొకాబులరీ, స్పెల్లింగ్స్, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్స్, సిన్నమ్స్, యానమ్స్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రేజెస్ అండ్ ఇడియాటిక్ యూజ్ ఆఫ్ వర్డ్స్, కాంప్రహెన్షన్, ఇటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది. పేపర్ 2 అనేది మనకి ఓన్లీ 200 మార్క్స్కి ఇంగ్లీషే కాబట్టి మీరు ఇంగ్లీష్ అనేది బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా పేపర్ 2లో. నెక్స్ట్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 170 మీటర్స్ హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. మనకి ఎస్టీకి అయితే సపరేట్గా హైట్ అనేది ఉంటుంది, కానీ ఎస్సీకి సపరేట్గా హైట్ అనేది ఉండదు. మనకి ఎస్సీ అవ్వచ్చు, ఓబీసీ అవ్వచ్చు, జనరల్ అవ్వచ్చు, అందరూ కూడా ఖచ్చితంగా 170 అయితే హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ అన్ఎక్స్పాండెడ్లో 80, ఎక్స్పాండెడ్లో 85 అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ కేటగిరీ 2లో మెన్షన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే క్యాండిడేట్స్ బిలాంగ్ టు హిల్ ఏరియాస్ ఆఫ్ గర్వహాల్, కుమార్, ఈ ఏరియాలో మ్యాక్సిమం మనకు సంబంధించి ఎవరు ఎక్కువైతే ఉండరో, ఇన్ కేస్ ఎవరన్నా సరే ఈ ఏరియాలో ఉంటే కనుక వాళ్ళకైతే 165 హైట్ అనేది ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్ ట్రైబ్ అంటే ఓన్లీ ఎస్టీకి మాత్రమే సపరేట్ హైట్ అనేది ఉంటుంది. 162.5 అనేది మీకు హైట్ అనేది ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 157 హైట్ అనేది ఉండాలి. అన్రిజర్వ్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, అన్ని కేటగిరీస్కి కూడా 157 ఉండాలి. కానీ ఎస్టీ కేటగిరీ అయితే మాత్రం 154 హైట్ అనేది ఉంటే సరిపోతుంది. మినిమం ఈ హైట్ అయితే మీకు అప్లై చేయడానికి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. సో ఈ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసిన ఏరియాలో వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి సపరేట్గా 155 హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మన తెలిసిన వాళ్ళు అయితే మనకి ఈ ఏరియాస్లో ఎవరు ఉండరు, మ్యాక్సిమం తక్కువే ఉంటారు. కాబట్టి మెయిన్గా అయితే మేల్ క్యాండిడేట్స్కి 170, ఎస్టీకి అయితే 162.5, ఫీమేల్కి 157, ఎస్టీకి అయితే మనకి 154 అనేది హైట్ అనేది ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పెట్లో చూసుకున్నట్లయితే 100 మీటర్ రేస్ అనేది మేల్ క్యాండిడేట్స్కి 16 సెకండ్స్లో కంప్లీట్ చేయాలి. 1.6 కిలోమీటర్ రేస్ అనేది 6.5 మినిట్స్లో, లాంగ్ జంప్ అనేది 3.65 మీటర్ 3 ఛాన్సెస్ ఉంటాయి, హై జంప్ అనేది 1.2 మీటర్ 3 ఛాన్సెస్ ఉంటుంది, షార్ట్ పుట్ 60 LBS అనేది 4.5 మీటర్ 3 ఛాన్సెస్ ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి సేమ్ 100 మీటర్ రేసే ఉంటుంది, కాకపోతే వాళ్ళకి 18 సెకండ్స్ టైం ఇస్తారు. 800 మీటర్ రేస్ అనేది 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అనేది 2.7 మీటర్ అనేది 3 ఛాన్సెస్ ఉంటాయి, హై జంప్ అనేది 0.9 మీటర్ 3 ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మీకు పెట్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్కి కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది A to Z క్లియర్గా చేయడం జరుగుతుంది. మీకు ఐసైట్ అనేది కూడా ఉండకూడదు. ఇక్కడ డిస్టెంట్ విజన్ 6/6 బెటర్ ఐ 6/9 ఈ
పారామీటర్స్ అనేవి మీకు వితౌట్ ఎనీ కరెక్షన్ లైక్ వేరింగ్ గ్లాసెస్ ఆర్ సర్జరీ ఎనీ కైండ్ ఆఫ్ ఇంప్రూవ్ విజువల్ యాక్టివిటీ మాకు స్పెట్స్తో కాకుండా సర్జరీలు అలాంటివి కాకుండా మీకు ఈ విజన్ అనేది కరెక్ట్గా సాటిస్ఫై అవ్వాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ నాక్ని అంటే దొడ్డికాలు లాంటివి కానీ, ఫ్లాట్ ఫుట్ కానీ, వెరకోస్ వెయిన్ అంటే మనకి నరాలు అనేవి ఉబ్బు ఉంటాయి కదా అటువంటివి కానీ, స్క్వింటిన్ ఐస్ ఇటువంటి ఏ డిసీజ్ కూడా మనకి కలర్ విజన్ కానీ ఇటువంటివి ఏవి కూడా ఉండకూడదు. పర్ఫెక్ట్గా గుడ్ మెంటల్ అండ్ బాడీ హెల్త్ అనేది మనకి ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనకి సెలక్షన్ అనేది అయిపోయిన తర్వాత ఫైనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి జంపింగ్ ఓవర్ ద వెర్టికల్ బోర్డ్ కానీ, హోల్డింగ్ ద రోప్ అండ్ జంపింగ్ ఫ్రమ్ ద బోర్డ్, టార్జన్ స్వింగ్, జంపింగ్ ఆన్ హార్జెంటల్ బోర్డ్, ప్యారలర్ రోప్, మంకీ క్రాల్, వెర్టికల్ రోప్ ఈ టెస్ట్ అన్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీకు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, హ్యావ్ టు పాస్ 7 అబ్స్టాకిల్ ఈవెంట్స్ యాజ్ మెన్షన్ బిలో, ఫెయిలింగ్ విచ్ దే మే బీ రిటైన్డ్ ఇన్ ద ఫోర్స్. ఓకే, ఖచ్చితంగా ఈ ఈవెంట్స్ అయితే కూడా మీరు ట్రైనింగ్ సెలక్షన్ అయిన తర్వాత పాస్ అవ్వాల్సి ఉంటుంది ట్రైనింగ్కి సంబంధించిన పీరియడ్లో. సో నెక్స్ట్ టాటూస్ అనేవి కూడా రిలీజియస్ సింబల్స్ కానీ, ఫిగర్స్ కానీ మనకి కొన్ని మెన్షన్ చేసినవి అయితే కనుక మనకి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ అంటే మనకి ఫోరామ్ మీద అయితే అలౌ చేస్తారు, బట్ ఓన్లీ లెఫ్ట్ ఫోరామ్ మీద అయితే మాత్రమే మీకు అలౌ అనేది ఉంటుంది. అలాగే దాని యొక్క సైజ్ అనేది 1/4 ఆఫ్ ద పర్టికులర్ పార్ట్ మనకి ఎల్బో ఆర్ హ్యాండ్ మీద 1/4 ఆఫ్ ద పర్టికులర్ పార్ట్ అనేది ఆ టాటూ సైజ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎవరన్నా టాటూస్ ఉంటే కనుక ఇన్ఫర్మేషన్ అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్ ఒకసారి చూసినట్లయితే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి కిరణ్ ప్రకాశన్ బుక్స్ అనేవి ఎక్కువగా స్టాండర్డ్ బుక్స్ అనేవి ఉంటాయి. మీకు ప్రీవియస్ పేపర్స్ కానీ లేదా మనకి వర్క్ బుక్స్ కానీ కిరణ్ ప్రకాష్కి సంబంధించి బుక్స్ అనేవి లభిస్తాయి. ఇన్ కేసు ఎస్ఎస్సి సిపిఏ బుక్కే కాదు, ఎస్ఎస్సి సీజీఎల్ బుక్ తీసుకున్నా సరే మీకు సరిపోతుంది. ఎందుకంటే మ్యాక్సిమం సిలబస్ అనేది ఎస్ఎస్సికి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మీకు ఆ బుక్ తీసుకున్న దాన్ని ప్రిపేర్ అయినా సరే మీకు సరిపోతుంది. ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా చూడాలి అనుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి ఎస్పీ బషీ బుక్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ క్వాంట్కి సంబంధించి మీకు ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి ఎలిమెంటరీ అండ్ అడ్వాన్స్డ్ మ్యాథ్స్ కెర్నల్ అప్లికేషన్ బుక్ అనేది బాగుంటుంది. ఇదైతే మీకు ప్యూర్ మ్యాథ్స్కి మోస్ట్లీ బుక్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో మీకు ఓన్లీ ఎస్ఎస్సి సిపిఓకే కాదు, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అలాగే రైల్వే ఎగ్జామ్స్ ఇలా ప్యూర్ మ్యాథ్స్ అడిగే ఏ ఎగ్జామ్కైనా సరే మీకు ఈ బుక్ తీసుకుని ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ప్యూర్ మ్యాథ్స్ అనేది ఇందులో కవర్ అవుతుంది. అలాగే అర్థమెటిక్ బేసిక్స్ కోసం మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అనేది మీ దగ్గర ఏదైనా కోచింగ్ మెటీరియల్ కానీ ఏదైనా బేసిక్ బుక్ అనేది ఉంటే అర్థమెటిక్ అనేది అది సాల్వ్ చేసిన తర్వాత ఈ ఆర్ఎస్ అగర్వాల్ కూడా సాల్వ్ చేస్తే మీకు బేసిక్ అర్థమెటిక్స్ అనేవి కంప్లీట్గా మనకి క్లియర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే అర్థమెటిక్ ఇంకొక బుక్ కూడా చూసినట్లయితే ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బుక్ అనేది రాజేష్ వర్మ ఎడిషన్ అనేది ఉంటుంది. ఇది కూడా మీకు ప్రాక్టీస్కి అర్థమెటిక్ బాగానే ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ బుక్స్ అనేవి ఉంటాయి మీకు అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్కి అయితే ఫుల్గా కవర్ అవుతుంది. నెక్స్ట్ రీజనింగ్కి అయితే మీ దగ్గర ఏదైనా ఉన్న బేసిక్ మెటీరియల్ కానీ లేదా ప్రీవియస్ పేపర్స్ అనేవి మీరు ఎక్కువ సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఏ బుక్ కూడా మ్యాక్సిమం అవసరం లేదు. లేదా ఏదైనా బుక్ కావాలనుకుంటే మీరు బేసిక్ క్లియర్ చేయడం కోసం ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇలా ఏదైనా తీసుకుని మెయిన్గా రీజనింగ్ అయితే మీకు నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అనేవి సిజిఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇలా ఏది దొరికితే అది నెంబర్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్ అయితే మ్యాక్సిమం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే జనరల్ నాలెడ్జ్ జీకేకి సంబంధించింది అయితే లూసెంట్ బుక్ అనేది బాగానే ఉంటుంది మనకి జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. అలాగే తెలుగులో అయితే హైటెక్ విజయరాసం కానీ లేదా మీకు ఏదైనా బుక్ అనేది అవైలబుల్గా ఉంటే ఆ బుక్ అనేది తీసుకోండి. మెయిన్ ఇంగ్లీష్ ఎడిషన్ మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి అయితే లూసెంట్ అనేది ఆబ్జెక్టివ్ అలాగే బిట్స్ టైప్ కూడా ఉంటుంది. మీకు ఏ బుక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బుక్ అనేది తీసుకోవచ్చు. మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ అలాగే జీకే ఇంకా నెంబర్ ఆఫ్ మీకు కవర్ చేయాలి అనుకుంటే కనుక ఆన్లైన్లో మనకి చాలా వరకు మెటీరియల్ అనేది దొరుకుతుంది. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ జీకేకి సంబంధించి కానీ మీరు ఆన్లైన్లో కూడా ఫాలో అవుతూ ఉండొచ్చు జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి. సో ఇది ఓవరాల్గా ఎస్ఎస్సి సిపిఐ ఎగ్జామ్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అలాగే రెఫరెన్స్ బుక్ డీటెయిల్స్ అనేవి. అలాగే కట్ ఆఫ్ వీడియో అలాగే నోటిఫికేషన్ వీడియో ఎవరన్నా మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.